నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొండా మార్కెట్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా వెస్ట్ మారేడుపల్లి చౌరస్తాలో నవీన్ టీం ఆధ్వర్యంలో, లోహినగర్లో శివ టీం ఆధ్వర్యంలో, ఈస్ట్ మారేడుపల్లిలో శ్రీను టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాలను బద్రీనాథ్ యాదవ్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి ఆర్థిక స్వాతంత్ర్యం రావాలని తమ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వివేందర్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, పథకాలు వారికి అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. స్వతంత్ర భారతంలో 80 వసంతాలు కీర్తి చేసుకొని యువ భారతం ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగా మన యువ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏ విధంగా అయితే గతంలో చెప్పినట్టు 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు ఈ నగరానికి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారు 7,000 పైచీలకు ఇండ్లకు పునాది రాయి వేయడం జరుగుతుంది. అవే కాకుండా మహిళలకు మహిళా శక్తి అని వారికి ఫిఫ్త్ మిషన్, ఆటోమేటిక్ ఫిఫ్త్ మిషన్లు సుమారు ప్రతి నియోజకవర్గానికి 10,000 ఫిఫ్త్ మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాం ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు మన స్వతంత్రం వచ్చిన రోజు అందరూ కూడా మంచిగా ఉండాలి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు అందరికి అందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నందుకు